హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి రైస్ తయారు చేస్తున్నాను. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే కొబ్బరి ముక్కలు దేవుడికి కొట్టాము. ఆ ముక్కలు ఉండగా ఈరోజు నేను కొబ్బరి రైస్ తయారు చేస్తున్నాను. చూడండి, ఇలా కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి పేస్ట్లా తయారు చేసుకున్నాను. కొబ్బరిలో పీచు పదార్థం, ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, బోన్స్ బలంగా తయారవుతాయి, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లి గింజలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు ఉండడం వల్ల ప్రోటీన్ ఉంటుంది. ఏదైనా మనం తయారు చేసి ఉదయాన్నే తినడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటాము. కొబ్బరితో పాలు తయారు చేసి పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు హెల్తీగా తయారవుతారు. చూడండి, ఇలా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొబ్బరి తురుము అరకప్పు వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకున్నాను. దీనిపైన మూత వేసి కొంచెం కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ అయ్యాక ఒక కప్పు రైస్ తీసుకొని వేసుకున్నాను. నేను ఇద్దరికి సరిపోయేంత తయారు చేశాను. చూడండి, ఇలా వేసాను. ఫస్ట్ రైస్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకున్నాను, తర్వాత ఇందులో వేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. ఎందుకంటే ఇందులో కొబ్బరి ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ. ఇలా దేవుడికి సమర్పించిన కొబ్బరి ముక్కలు మిగిలితే వాటితో ఇలా తయారు చేసుకోవచ్చు. స్వీట్ల వల్ల ఎక్కువ షుగర్ అవి ఉంటాయి కదా, టీత్ ఇబ్బందికరంగా తయారవుతాయి. అందుకని ఇలా కారకారంగా తయారు చేసుకున్నామనుకో, అటు హెల్తీగా ఉంటాము, ఇటు మంచి ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా సర్వ్ చేసుకోండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అందరూ మొక్కలు పెంచుకోండి, పండ్లు కూరగాయలు ఇస్తాయి. పిల్లలతో మొక్కలు నాటించండి, వాళ్ళతో రోజు నీళ్ళు ఇప్పిస్తూ ఉండండి. అది మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.